అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ మధ్య నల్గొండ మెడికల్ కాలేజ్లో అక్కడ ఉన్న కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ అండ్ పర్టికులర్గా హాస్పిటల్ మీద మానిటరింగ్ అంటే వేరే వ్యక్తుల్ని వాళ్ళ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి డైలీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మానిటరింగ్ చేయడం కోసం, అంటే ఇక్కడ పని సక్రమంగా జరుగుతుందా లేదా, డాక్టర్స్ నర్సెస్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, మిగతా సేవలు అందుతున్నాయా లేదా అనేది రోజు వచ్చి ఒకసారి మానిటర్ చేసేసి ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించాలి. కలెక్టర్ గారు దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు. సో దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. కలెక్టర్ తీసుకున్న యాక్షన్ కదా సార్, ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు. అదే కలెక్టర్ గారు సొంతగా తీసుకున్న డెసిషన్. సో తర్వాత కలెక్టర్ గారు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ రివ్యూ మీటింగ్లో వాళ్ళు నాకు గవర్నమెంట్కి పంపిస్తారు ఈ హాస్పిటల్లో ఈ విధంగా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో దాని ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ నుంచో అదర్ డిపార్ట్మెంట్ నుంచో వచ్చి చేసేవాళ్ళు హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ లేకుంటే మిగతా డాక్టర్స్ కానీ వాళ్ళ స్థాయికి తగిన స్థాయి కాదు వాళ్ళకి. సో ఒక లోవర్ క్యాడర్ అధికారం, ఒక లోవర్ క్యాడర్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి హయ్యర్ క్యాడర్ వాళ్ళు మానిటర్ చేయడం అనేది ఎక్కడ లేదు ఇది. సో ఇంతకుముందు కూడా ఒక 10-15 years బ్యాక్ కూడా ఇలాంటి వ్యవస్థనే పిఎస్సీస్ మీద, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మీద, సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి వ్యవస్థనే ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు అందరూ యూనిఫామ్గా దాన్ని ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆ పద్ధతిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు మా మీద యాక్చువల్గా మా సూపర్వైజ్ చేయడానికి మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, అండ్ వాళ్ళపైన డిఎంఈ గారు ఉన్నారు, వాళ్ళపైన హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఇంత 4 tier వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో దూరి మేము మీ మీద మానిటర్ చేస్తాము, మీ పనితీరులు మేము పర్యవేక్షిస్తాము అనుకోని సరికాదు. సో ఈ పద్ధతిని మేము ఖండిస్తున్నాం. సో అండ్ దీంట్లో ఉన్న లోటుపాట్లు, దీంట్లో ఉన్న పనితీరు గురించి వేరే డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా వచ్చిన వ్యక్తికి అంత అవగాహన ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో అవగాహన లేని వాళ్ళు వచ్చి మా మీద సూపర్వైజ్ చేసేసి మా మీద రిపోర్ట్స్ పంపించడం అండ్ దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. సో అందుకోసం మేము ప్రభుత్వాన్ని కానీ లేకుంటే మానిటరింగ్ వ్యవస్థ కానీ మేము అధ్యక్షేది ఏంటంటే, సో ఈ సిస్టమ్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఎక్కడైనా కానీ వెంటనే ఉపసంహరించుకోవాలి. అండ్ మా పద్ధతిలో మాకు సరైన తీరులో మేము పనిచేసే వసతులు కల్పించాలి. అండ్ మా మీద మానిటర్ చేయడానికి మా సిస్టమ్ మాకున్నది. సో దే విల్ మానిటర్. మాకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నది, మాకు డిఎంఈ గారు ఉన్నారు, హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. సో వాళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉన్నారు. సో మధ్యలో ఇటువంటి వాళ్ళ ప్రమేయం మాత్రం మేము ఏ విధంగానూ అంగీకరించేది లేదని విన్నవిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.